दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో. వీళ్ళేంటి అల్లరి చిల్లరగా హంగామా చేస్తున్నారనుకుంటున్నారా? అబ్బే అదేం లేదండి. మనందరం సంవత్సరం అంతా ఎంజాయ్ చేసి ఒకరోజు చదివి ఎగ్జామ్స్ రాస్తాం. కానీ వీళ్ళు సంవత్సరంలో 364 రోజులు పుస్తకాలు సమాజం గురించి చదివి ఒకే ఒక్కరోజు ఎంజాయ్ చేయడానికి కేటాయిస్తారు. వీళ్ళు అంటారు జీవితం అనేది మా దృష్టిలో ఒక రోజు లాంటిదని. అందులో నిద్ర లేవటం పుట్టుకతో సమానమైతే నిద్రపోవటం చావుతో సమానం. బహుశా అందుకేనేమో మేము వీలైనంత ఎక్కువ సమయం మెలకువతో ఉండి అనుకున్న పనులన్నీ చేసిన తర్వాత నిద్రపోవడానికి ప్రయత్నిస్తాము అని. మొత్తానికి వీ హ్యావ్ ఓల్డ్ మైండ్ విత్ యంగ్ బాడీ అని. ఇంతకీ వీళ్ళేంటో తెలుసుకోవాలనుందా? ఇదిగో వీడి పేరు సీను, మన బాబా గారి భక్తుడు. ఏం కోరుకుంటున్నాడో చూద్దామా? దేవుడా, నన్ను మనిషిగా పుట్టించావు, ఈ మనుషుల మధ్య వదిలావు. అద్దంలో చూసుకొని వద్దనుకునే ఫేస్నిచ్చావు. సాధించాలన్న తపననిచ్చావు, సాధించలేని లక్ష్యాన్ని ఇచ్చావు. అంతం లేని స్నేహాన్ని ఇచ్చావు, అందులో అంతులేని అనుభూతుల్ని ఇచ్చావు. అల్ప సంతోషాన్ని ఇచ్చావు, స్వల్ప ఆనందాన్ని ఇచ్చావు. కామ కోరికలు ఇచ్చావు, కాముగా కూర్చోమన్నావు. అందుకునే అవకాశాలు ఇచ్చావు, అందరిని ద్రాక్షలా మిగిల్చావు. అపురూపమైన ప్రేమనిచ్చావు, దాని కర్పూరంలా కరిగించావు. 6 కోటి ఆశలు ఇచ్చావు, 66 తీర్చేశావు. స్వార్థం లేని బతుకునిచ్చావు, వ్యర్థమయ్యే జీవితాన్ని ఇచ్చావు. ఎందుకయ్యా ఇవన్నీ ఇచ్చావు? అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇదిగో వీడి పేరు సంతోష్. వీడి జీవితానుభవం చిన్నదైనా వీడి భావాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. విజయానికి చేరువలో అప్పచేయపు అవమానం, అందుకునే క్షణంలో అందలేని అవకాశం, బ్రతుకులో ఆనందం, బతకడంలో విచారం, చెప్పలేనంత చదువులు, చెప్పుకోలేని ఉద్యోగాలు, వింత వింత ఆలోచనలు, మరికొంత సమస్యలు, అర్థం లేని పుస్తకాలు, అర్థమే కాని గురువులు, అనేకమైన పుట్టుకలు, అధికమైన మరణాలు, ఆపదకి ఆత్మీయులు, ఆదుకోవడానికి అన్నదమ్ములు, అవసరం లేని అతిథులు, అనవసరమైన పరిచయాలు, అందరిలో అభిమానం, కొందరికే స్వాభిమానం, విలాసవంతమైన భోగాలు, కులాస లేని రోగాలు, పాడవుతున్న వాతావరణం, పడిపోతున్న జీవావరణం, గమ్యం లేని పోకడ, ప్రయాణంలో లేని నిలకడ. ఇదే మనిషి యొక్క జీవిత మనుగడ. ఎటో తెలియని గమ్యం, అయినా తప్పని ఈ అలుపెరగని జీవిత ప్రయాణం. వీడి పేరు భాను. వీడెప్పుడూ స్నేహితుల గురించి, స్నేహం గురించి ఆలోచిస్తుంటాడు. మరి ఇప్పుడేం ఆలోచిస్తున్నాడో? స్నేహం అంటే అంతస్తులు లేని, అసమానత లేని, అక్షరభేదం లేని, అనుభవం లేని, అనుమానం లేని, అహంకారం లేని, అసౌకర్యం లేని, అసామాన్యమైన, అసాధ్యమైన, చేరువైన 2 ఆత్మల మధ్య కలిగిన అనుభూతి, అభిమానం, అనుబంధం, ఆదరణ, ఆత్మాభిమానం. నేస్తమా, నీకు నా హృదయం అను కారాగారంలో స్నేహం అనే యావజ్జీవ శిక్ష విధించాను. నేను తుదిశ్వాస విడిచే వరకు నా ఈ కారాగారం నుండి, ఈ శిక్ష నుండి నీకు విముక్తి లభించకుండా కాపాడుకుంటా. ఇదిగో వీడి పేరు సాయి. వీడేంటి ఇలా తల చెట్టు కానించి ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నారా? ప్రేమ అండి, ప్రేమ. వీడి ప్రేమ ఏంటో మరి చూద్దామా? కళల్లోనే ఉన్న కంటికి కనిపించని రూపం నా రేఖ, అందే దూరంలోనే ఉన్న ఎప్పటికీ అందుకోలేని ద్రాక్ష నా రేఖ.
అద్భుతమైన శిల్పం కన్నా అందమైన సౌందర్యం నా రేఖ. మొత్తానికి నా జీవన్మరణ సమస్యే నా రేఖ. వీడి పేరు చైతు. వీడికి కవితలంటే ప్రాణం, పచ్చిగా చెప్పాలంటే పిచ్చి. కనుపాప లేనిదే కంటికి చూపు లేదు, కండరాలు లేనిదే కాలికి కదలిక లేదు, సరిగమలు లేనిదే స్వరానికి సంగీతం లేదు, రేపగలు లేనిదే రోజుకి అంతం లేదు, యవ్వనం లేనిదే వయసుకి వయ్యారం లేదు, మకరందం లేనిదే తుమ్మెదకి పుష్పంతో స్నేహం లేదు, అక్షరం లేనిదే గ్రంథానికి పవిత్రత లేదు, భక్తుడు లేనిదే భగవంతుడికి ఆరాధన లేదు, ప్రవహించే రక్తం లేనిదే హృదయానికి స్పందన లేదు, ఆయువు లేనిదే ఊపిరికి ఊతం లేదు, మగతోడు లేనిదే ఆడజన్మకు అర్థం లేదు, నీ తోడు లేనిదే నా శరీరానికి శ్మశానం తప్పదు. ఇన్ని భిన్న మనస్తత్వాలు కలిగిన ఈ స్నేహితులు ఈరోజు మీటింగ్లో ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దామా? ఏంట్రా మామ ఇంకా సంగతులు? మీకు తెలియంది ఏముందిరా, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి కదా, ఈసారి ఎవరికి సపోర్ట్ చేద్దాం? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు కదా, జనసేనకి సపోర్ట్ చేద్దామారా? ఆనకెందుకురా మామ, మళ్ళీ ఒక్కరు ముగ్గురు పిల్లలు చేసుకోండి కారా. జగన్ ఉన్నాడు గారా భయ్, జనాలకు డబ్బులు బాగా పెడతాడు. 1,00,000 కోట్ల అవినీతి చేసి జనాల మధ్య తిరిగేవాడారా రాజకీయ నాయకుడు? ఏ పార్టీ పరిస్థితి చూసినా అంతేరా. ఒకటేమో కరెంటు కోసం ఉద్యమం చేస్తే రైతుల్ని కాల్చి చంపిస్తాడు, ఒకటేమో ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టి యువకుల ప్రాణాలు బలిగొంటాడు, ఒకటేమో మసీదులు కూలగొట్టి మందిరాలు కడతానంటాడు, ఒకడేమో మా పార్టీ మహాసముద్రం లాంటిదంటాడు. అందులో ఏ ఒక్క చుక్క కలిసినా కాకుండా ఉండదు. వీళ్ళు మారరా మామా. మన దగ్గరున్న 2 ఆయుధాలు, ఒకటి చదువు, 2 ఓటు. మన దేశ భవిష్యత్తును మార్చే ఆయుధం మన చేతుల్లోనే ఉంది. మనలాంటి యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. దానికి నేను సిద్ధం. మీరు సిద్ధమేనా? దేశాన్ని మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమేనా?